ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్, ఈరోజు 17వ రోజు న్యూ ఎనర్జీ. డి రేవతీదేవి గారి కృషి అంతా ఇంత కాదండి. ఒక బుక్ రాయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ మేడంకి ఈ జ్ఞానం మనకు అందటానికి కారణమైన సర్వులకి సమస్తానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ టైంలో ఈ జ్ఞానం మనకి చాలా అవసరము. అలాంటి ఈ సమయంలో మనకు అవసరమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్న వారికి, అలానే మాస్టర్స్, ఈ జ్ఞానం మనం పూర్తిగా అందుకోగల శక్తిని మనకి లభిస్తున్నది అని అనుకుందాము. ఓకే అండి, ఈరోజు ఈ 17వ రోజున మతం గురించి చెప్తున్నారండి. మన ప్రజ్ఞాత్మతో ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయి మన మార్గదర్శకుల ఉనికి తెలుసుకునే తెలివితేటలు మానవులుగా మనలో లోపించినందువల్ల మనం ఒంటరితనం ఫీల్ అవ్వసాగాము. అయిన వాళ్ళు మనల్ని వదిలిపెట్టేశారన్న బాధ, ఒక్కోసారి చీకటిగా, ఒక్కోసారి భయం గొలిపేదిగా, ఒక్కోసారి లోపభూయిష్టంగా ఉండే ప్రపంచంలో తన మానాన తనని బతకమ్మని వదిలేయబడిన బిడ్డల్లాగా ఉంటూ వచ్చాం. మనల్ని కన్నవాళ్ళు ఎటుపోయారో తెలియక, మనల్ని ఎందుకు వదిలిపెట్టిపోయారో తెలియక, మనకు చేతనైనట్లు మన బతుకు మనల్ని బతకమని ఎందుకు వదిలేశారో అర్థం కాక రాత్రులు ఏడ్చే వాళ్ళమాట. మన మార్గదర్శకుల నుంచి అప్పుడప్పుడు వస్తున్న సహాయాన్ని గుర్తించి మనకు అర్థం కాని విధంగా పైనుంచి ఎవరో సహాయం చేస్తున్నారన్న ఆలోచనతో మతాలనేవి పుట్టాయి. మానవులుగా భూమి మీద పుట్టిన వాళ్ళల్లో క్రిస్టల్ పీపుల్ కూడా ఉన్నారు. వీళ్ళకు క్రిస్టల్తోనూ క్రిస్టల్ ఎనర్జీతోనూ పనిచేయటం ఎలాగో బాగా తెలుసు. ఆ క్రిస్టల్ ఎనర్జీని మొదట్లో వాళ్ళు భూమి మేలు కోసం ఉపయోగించేవారు. కాలం గడిచే కొద్దీ వాళ్ళల్లో స్వార్థం పెరిగి ఆ క్రిస్టల్ ఎనర్జీని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడసాగారు. ఈ ఎనర్జీతో తాము ఏం చేయగలరో మిగిలిన మానవులకు ప్రదర్శించి వారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. తామే వాళ్ళకు దేవుళ్ళమైపోయారు. మిగిలిన మానవులను ఆడించటం మొదలుపెట్టారు. అలా మతం అనేది బయలుదేరింది. మన చేతుల్లో లేదనుకున్న ప్రతిదాన్ని మతంలో కలిపేశాము. జరిగే వాటిని మతపరంగా మాత్రమే అర్థం చేసుకుంటూ వచ్చాము. ఆ సహాయం చేస్తున్న దేవుడికి లేదా దేవతకు మనం ఏదో ఒకటి నైవేద్యం రూపంలో, బలి రూపంలో ఇవ్వటం మొదలుపెట్టాము. ఆ తర్వాత స్వార్థం పెరిగి మూర్ఖత్వంలోకి దిగి మూఢ సంప్రదాయాల్లోకి దిగిపోయాం చాలా వరకు. మతం ఉన్న వాస్తవం ఏంటో చూద్దాం ఇప్పుడు. విష్ణు యొక్క దశావతారాల్లో ఒకటిగా మనల్ని కృష్ణావతారం చెప్పబడింది. వైష్ణవ సంప్రదాయాల్లోకి ఈ విధంగా కృష్ణుని కలుపుకోవటం జరిగింది. కృష్ణుడు వైకుంఠవాసుని అవతారం కాదని, గోకులం నుంచి వచ్చిన రాధాకృష్ణుడని మరో కథనం ప్రకారం కృష్ణుడు అర్జున్తో కలిసి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి తన రాకకు కారణమేమిటా అనుకుంటాడు. కృష్ణుడిని చూడాలనిపించి తానే వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేలా చేశానని అంటాడట విష్ణుమూర్తి. మరో సమాచారం ప్రకారం తాను మహాకారణ లోకాలకు అతీతంగా ఉన్న స్థలాల్లో కృషి చేస్తున్నానని, ఎప్పుడైనా మానవుల దగ్గరికి రావాలనుకున్నప్పుడు శకునిని తీసుకొని వస్తుంటానని చెప్పుకున్నాడు కృష్ణుడు. ఒక మామూలు మానవ జన్మలో ఏ పరిస్థితుల్లో తానెలా ధ్యానంలోకి దిగింది చెప్తాడు. అంటే కృష్ణుడు బృందావనంలో తిరుగుతుంటాడనేది నిజం కాదన్నమాట. మరి మనకు అక్కడ కనబడే అడుగులు మన నమ్మకాల్లో నుంచి ఏర్పరిచిన ఎనర్జీ వల్ల ఏర్పడుతున్నవి. ఈ ఎనర్జీ వివరం తర్వాత చెప్పుకుందాం. కృష్ణదత్త బ్రహ్మచారి ద్వారా హిందీలో ఛానలింగ్ అవుతున్న శృంగి మహర్షి అంటే శ్రీరాముని బావగారు ప్రవచనాల్లో ఆయన ఒక ఘట్టం గురించి చెప్తాడు. నారదుడు శివుని దగ్గరికి వెళ్లి భూలోకంలో నీకు
జటాజూటం పెట్టి అందులో గంగను పెట్టి చంద్రవంక పెట్టి మెడలో పాము వేసి గజ చర్మం చుట్టి నిన్ను పూజిస్తున్నారు మానవులు అన్నాడట. శివుడు ఆ మాటకు ఆశ్చర్యంగా విని, అలాగా నేను అలా ఉండను కదా, అలా ఎందుకు చేస్తున్నారు అన్నాడట. శివుడు చాలా సాదాసీదాగా మనలాగా ఉంటాడట. శివుడు చెప్పిన ఆ ఒక్క డైలాగ్లో మనకెంతో విషయం బోధపడుతుంది. అసలు తనను మానవులు ఏ రూపంలో పూజిస్తున్నారో కూడా ఆ శివుడికి తెలియదు. అంటే మనం ఇక్కడ చేసే పూజలు ఆయనకు అందటం లేదనమాట. మనం మాత్రం అమాయకంగా మన పూజల్ని ప్రార్థనల్ని ఆయన వింటున్నాడని అనుకుంటాము. మనకిక్కడ ఒక సందేహం రావచ్చు, వాళ్ళ రూపాలు అలా లేకపోయినట్లయితే మరి మనకు వాళ్ళు మనం కొలిచే రూపాల్లోనే ఎందుకు కనబడుతున్నారు అని. అలా కనబడితే తప్ప మనం ఒప్పుకోము. కాబట్టి వాళ్ళు దర్శనం అంటూ ఇస్తే మనం కొలిచే రూపంలోనే ఇస్తారు. పైగా నిజంగా దర్శనం ఇచ్చేది వాళ్ళే అని కూడా చెప్పలేము. కాళికాదేవి నిర్మోహమాటంగా చెప్పింది, చాలా చాలా అరుదుగా మేము దర్శనమిస్తాము, మీకు సాధారణంగా కనపడేవి మీరు ఊహించుకున్న మీరు కొలుస్తున్న ఎనర్జీలే తప్ప నిజంగా మేము కాదు అని. తిరుపతికి వచ్చి ఎంతో మంది మొక్కులు మొక్కుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఆ విషయం మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి, వాళ్ళ మొక్కులు నేను తీర్చటం లేదు, వాళ్ళ నమ్మకమే వాళ్ళకు ఫలిస్తోంది. సరిగా నమ్మకపోతే వాళ్ళ కోరికలు ఫలించవు, నమ్మితే ఆ నమ్మకమే వాళ్ళకు పనిచేస్తుంది అంటాడు స్పష్టంగా. మనం ఎనర్జీలను కొలవటమేమిటి అన్న ప్రశ్న దగ్గరకు వచ్చాము. గోడ మీద ఒక కుంకుమ బొట్టు పెట్టి ఇదే నేను కొలిచే ఫలానా దేవుడు లేదా దేవత అని స్థిరంగా నమ్మితే చాలు, మన నమ్మకం నుంచి అక్కడికి ఎనర్జీ చేరుతుంది. ఆ దేవతకు మనకిష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, మనకిష్టం వచ్చిన రూపాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. నన్ను కాపాడాలంటే ఆ దేవత చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోతే ఎలా కాపాడుతుంది అనుకుని ఆ దేవతకు మన నమ్మకం కొద్ది ఒక త్రిశూలమో బల్లెమో కత్తిమో పాసమో 1, 10 మన అవసరాన్ని బట్టి ఆయుధాలు చేతిలో పెట్టి ఎన్ని ఆయుధాల్లో అన్ని చేతులు ఏర్పరిచి కొలుస్తూ వచ్చాము. మన కష్ట సుఖాలు ఆ దేవతతో చెప్పుకుంటూ ఆ దేవతే మన కష్టం తీర్చి మనల్ని కాపాడుతుందని నమ్ముతూ వచ్చాము. మనం కొలుస్తూ వచ్చిన దేవతా రూపాలకు పవిత్రత కానీ శక్తి కానీ లేదు. అవి రెండు మన నుంచే వస్తున్నాయి. వాటికి మనం ఆ రూపాలకు ఎంతగా అలవాటు పడిపోయామంటే ఆ రూపం కనబడితే చాలు మనలో భక్తిభావం పొంగి పొర్లుతుంది. ఆ రూపాలకు సహజంగానే శక్తి ఉన్నట్లయితే మరి ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ అంటూ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మహనీయులు అనబడే వాళ్ళు మంత్రాలతో అక్కడ కొంత ఎనర్జీని ఏర్పరుస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ప్రజల పూజలతో క్రమేణ ఎనర్జీ చేరుతూ పోతుంది. ఎంత ఎక్కువ మంది నమ్మి పూజిస్తే అక్కడ అంత ఎనర్జీ కూడా దేవత శక్తివంతమవుతుంటుంది. దేవుణ్ణి మహిమ పరచటమని క్రైస్తవులు అనే మాటకి ఇదే అర్థం. మతం వైపుకు మానవుడు తిరిగినప్పుడే ఎనర్జీలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవటం మొదలుపెట్టాడు. తొలి దశలో స్వార్థంతో ఉన్న వ్యక్తి శక్తులను ఐక స్వార్థానికి బలవంతంగానైనా ఉపయోగించసాగాడు. ఆ స్వార్థం కొందరిని క్షుద్రం వైపుకు తిప్పింది. ఆ శక్తులతో తనకు ఏం కావాలో సాధించుకోగలనన్న నమ్మకంతో సాగింది ఆ దశ. ఐహికత వీడని దశలో శక్తులు ఎనర్జీలు మనకు పనిచేసి పెడతాయని తెలిసినప్పుడు వాటిని స్వల్ప లాభానికి వినియోగించుకునే ప్రయత్నం జరుగుతుంది. జంతు ప్రవృత్తికి దగ్గరగా ఉంటాడు మానవుడు. ఈ దశలో పని సాధించుకోవటమే తప్పు, ఎలా సాధిస్తున్నామన్న ఆలోచనే ఉండదు. తానే క్షుద్రోపాసన చేయటమో లేదా ఆ మార్గంలో ఉన్న వాళ్ళను ఆశ్రయించటమో జరుగుతుంది. ఆ దశ నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది. ప్రతి ఒక్కరూ క్షుద్రోపాసన వైపుకు పోకపోయినా అంతటి స్వార్థం వాళ్ళ ఆరాధనలోనూ వాళ్ళ ఆలోచనలోనూ కనబడుతుంది. ఇది తామసిక దశ. దీని నుంచి బయటపడేసరికి రాజసిక దశలో క్షుద్రాన్ని మానేసి విగ్రహారాధన యజ్ఞాలు మొదలయ్యాయి. ఇక్కడ స్వార్థం అనేది ఉంటుంది కానీ క్షుద్రానికి పోయేంత క్రూరంగా ఉండదు. కొంత సౌమ్యత అలవడుతుంది. ఇక్కడే భక్తి తత్వం మొదలవుతుంది. తమ భక్తితోనో తపస్సుతోనో ఇలా కొంతకాలం సాగాక అందులో కూడా మనసు పండుతుంది. అప్పుడు సాత్వికంలోకి దిగి క్రమేణా విగ్రహారాధనకు దూరమే ధ్యానంలోకి వెళ్ళడం, అందులో కూడా నెమ్మదిగా నిర్గుణారాధనలోకి వెళ్ళడం జరుగుతుంది.
అక్కడ కూడా మనసు పరిపక్వమై అవగాహన పెరిగి ఆ శక్తి ఎక్కడో ఉన్న పరమాత్ముడిది కాదు, పరమాత్మ స్వరూపుడైన తనదే అని అర్థం చేసుకుంటాడు. దానితో ప్రజ్ఞాత్మ వైపుకు సాగడానికి అతనికి ఎంతో కాలం పట్టదు. జన్మ కోణాలు. భూమి మీద మనం అనేక జన్మలు తీసుకున్నాం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కోణం గురించి, ఒక్కో లక్షణాన్ని గురించి ప్రధానంగా నేర్చుకున్నాం. వీటినే మన గత జన్మ కోణాలు అంటాడు టొబయాస్. ఒక జన్మలో ధీరత్వం గురించి నేర్చుకుంటే మరో జన్మలో వినయం, ఇంకో జన్మలో త్యాగం, ఇలా నేర్చుకుంటూ వచ్చాము. అయితే ఆయా వ్యక్తుల సమర్థతను బట్టి కొందరు ఒక్కో కోణాన్ని ఒకే జన్మలో నేర్చేసుకుంటే కొందరికి కొన్ని జన్మల కాలం పట్టింది. మన ఈ గత జన్మ కోణాల వల్ల భూగ్రంథం అంటే భూమి యొక్క ఆషిక్ రికార్డ్ ఏర్పడింది. ఈ కోణాలు మనలో భాగమే అయినా వాటికంటూ ఒక గుర్తింపు ఉన్నది. భూమి మీద మొత్తం జన్మలనే దివ్య కాలంలో నేర్చుకోవలసిన అన్నిటినీ నేర్చుకుంటూ వచ్చాము. ప్రతి జన్మలోనూ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఆ ఆలోచనలు, ఆ జన్మలో కలిగిన రాగద్వేషాలు అన్ని ఎనర్జీలుగా రిలీజ్ అయ్యి ఆ జన్మలో మనం చనిపోయాక ఆ ఎనర్జీలన్నీ కూడి మన మనోరూపం ఎనర్జీ స్థాయిలో ఏర్పడుతుంది. ఆ జన్మలో మనం ఎలా ఆలోచించామో, ఎలా ప్రవర్తించామో అవి తదనంతరం అలాగే చేస్తాయి. అంటే అవి మన సంపూర్ణ ఆలోచన రూపాలన్నమాట. మనము చనిపోయాక ఆత్మ మరు జన్మకు వెళ్ళిపోయినా వీటి వల్లనే మనం ఇంకా భూమి మీదే ఆత్మరూపంలో తిరుగుతున్నామన్న ఫీలింగ్ మిగిలిన వాళ్లకు కలుగుతుందట. ఇన్ని యుగాలుగా ఆ కోణాలన్నీ ఈ భూమి మీదే జరుగుతున్నాయి, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి మనం. కొన్ని ఆత్మలు ఒక జట్టుగా, ఒక కుటుంబంగా చేరి ఒక వంశంలో పుడుతూ వస్తాయట. సాధారణంగా జరిగేది ఇదే. తన మానవ వంశాన్ని వదిలి ఒక ఆత్మ వేరే వంశంలోకి వెళ్ళాలనుకోవటము అరుదట. అసాధారణ కారణాల వల్ల తప్పితే ఆత్మవశం దాటి బయటకు వెళ్ళదట. ఇలా ఎందుకు జరుగుతుందంటే కాలానుగుణంగా ఆ వంశంలోని వారు ఏ పాఠాలు నేర్చుకోవటానికి అనుకూలమో ఆత్మలు దాన్ని బట్టి ఎదుగుతాయి. వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ తమ పాఠం నేర్చుకుంటూ మిగిలిన వాళ్ళు తమ పాఠాలు నేర్చుకోవటంలో సహకారాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఒక ఆత్మే ఒకే వంశంలో మళ్ళీ పుడుతుంటుంది. కాబట్టి టొబయాస్ అంటాడు, మన గత జన్మ కోణాల్లో మన తాత ముత్తాతల రూపంలో మనమే ఉంటామట. బుద్ధుడిని ఉదాహరణగా తీసుకొని రామ్తా చెప్పేది కూడా ఇదే కదా. భూమి మీదకి వచ్చాక మనం సృష్టి చేయలేకపోయాము. ఎందుకంటే ఆ జన్మలో మనం ఏం చేయాలో, ఏం సాధించాలో, దానివల్ల ఏ పాటి ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం కలుగుతుందో అన్నీ ముందుగానే మన ఏంజల్స్ బృందంతో, అంటే మన గైడ్లతో కలిసి కూర్చొని ప్లాన్ వేసుకుంటామట. ఆ తర్వాత భూమి మీద మానవ జన్మకు వస్తామట. మనం ఏ అనుభవాలను పొందాలనుకుని వచ్చామో ఆ అనుభవాలను పొందుతాము. కనుక మనకు ఎదురయ్యే కష్ట సుఖాలన్నీ మనం ముందుగా ప్లాన్ వేసుకున్నవే. ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మరో లక్ష్యం వైపు తిరుగుతాము. అందువల్ల శిశులైన కార్యకర్తలుగా ఉండటం కష్టమైపోతుందట. మనకు అనుభవాన్ని పొందుతూ నేర్చుకున్నాం కదా. మరి ఆస్ట్రల్ తలాలు, ఏంజల్ తలాలు. భూమి మీద జన్మల మధ్యకాలంలో మనం ఇంటికి, అంటే దేవుని దగ్గరకు వెళ్ళటం లేదు, తొలి సృష్టికి వెళ్ళాము. అయితే ఎక్కడికి వెళుతున్నాము? మోక్షానికి లేదా నిర్వాణ స్థితికి చేరుకునే వరకు, అంటే జన్మ పరంపర పూర్తి చేసుకునే వరకు. చనిపోయాక మనం చేరుకునేది భూమికి. తొలి సృష్టికి మధ్య ఉన్న ఏంజల్ తలాలకు వెళతాం. ఆస్ట్రల్ తలాల్లో మొదటివి గ్రీడ్లు ప్రభావానికి లోనైన ఉంటాయి. కనుక బ్రతికుండగా మనము జీర్ణించుకున్న ఆలోచనలు, మూర్ఖత్వం చాలా వరకు అక్కడ కొనసాగుతాయి. చనిపోయేటప్పుడు మనం ఏ స్థాయిలో ఉంటామో అదే స్థాయిలో మరణానంతర జీవితాన్ని గడుపుతాము. ఆస్ట్రల్ ప్రపంచంలో కొద్దిగా ఎదిగి ఆ ఎదిగిన దశలో తిరిగి మానవ జన్మకు వస్తాము. మనమున్న ఆస్ట్రల్ ప్రపంచానికన్నా ఉన్నతమైనదేదో ఉన్నదన్న స్పృహ మనకు అక్కడ ఉండదు. మనకు సహాయం చేయడం కోసం వచ్చిన ఏంజల్స్ ఉండే ఆస్ట్రల్ తలాలవి. వాళ్ళు మనల్ని కలుస్తారట. భౌతిక శరీరాన్ని వదిలేశాం కాబట్టి తేలిగ్గా అనిపించి ఆ ఉన్నత అల సంఖ్యలకు చేరుకుంటాము. అదే మనకు ఇల్లులా, స్వర్గంలా అనిపిస్తుంది.
కానీ నిజానికి కాదు. జన్మకి జన్మకి మధ్య కాలంలో మనం నిజంగానే ఇంటికి తిరిగి వెళ్ళటం జరిగితే మానవ జన్మ ఎత్తడానికి మనం తిరిగి రాము. అంతేకాదు, ఇక్కడికి వచ్చాక మనలో వచ్చిన మార్పులతో ఒకవేళ మనం తొలి సృష్టికి ఇంటికి తిరిగి వెళ్ళినా మనం అసలు దానిని గుర్తుపట్టలేమట. మనం వచ్చాక మన ప్రభావానికి లోనై తొలి సృష్టి తత్వంలోనే మార్పు వచ్చిందట. మానవ జన్మలో తీసుకుంటున్న మనలో ద్వంద్వపు లక్షణం ఉన్నది కాబట్టి మన చైతన్యం లోపల మన హృదయంలోనూ యుద్ధాలే, ఘర్షణలే. మన కుటుంబంతో, ఇతరులతో మనం ఏర్పరచుకున్న సంబంధాల్లో సంఘర్షణలు. ఈ సంఘర్షణలు బాహ్యంగా భారీ ఎత్తున జరిగినప్పుడు వాటిని ప్రపంచ యుద్ధాలు అన్నాము. మన పేర్లు మానవ జన్మ తీసుకోవటం మొదలు పెట్టాక మనకు ఒక్కో జన్మలో ఒక్కో పేరు ఉంటుంది. కానీ మన అనంత తత్వంలో, అంటే భూమి మీదకు రాకముందు ఆత్మలుగా శాశ్వతంగా జీవితాన్ని జరిపే పరిస్థితిలో మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరున్నదట. ఆవలి వైపు వాళ్ళు మన గురించి మాట్లాడుకోవలసి వస్తే ఆ పేరుతోనే చెప్పుకుంటారట. మనకున్న ఆ శాశ్వత నామం గురించి మనకు తెలియదు గాని మూలాన్ని మరిచిపోని ప్రతి వస్తువుకు, చెక్కకు, ఇనుముకు, గాజుకు, చెట్టుకు సైతం మన శాశ్వత నామం ఏంటో తెలుసట. టొబయాస్ ను ఛానల్ చేస్తున్న జాఫ్రీ హాప్నో అంటే కౌల్ద్రా అని పిలుస్తాడట టొబయాస్. అది జాఫ్రీ శాశ్వత నామమేమో. మాస్టర్స్, చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి ఈరోజు మనము. ఒకటి మాస్టర్స్, ఇది న్యూ ఎనర్జీ అంటున్నారు, అసెన్షన్ టైం అంటున్నారు. ఇంకా ఇది నిజమా, ఇది కాదా, ఇది జరిగినయా, అది జరిగినయా, ఈ మీమాంసలో మనం కొట్టుకుపోతూ ఉన్నంత కాలము ఈ న్యూ ఎనర్జీలో అవసరమైన జ్ఞానాన్ని మనం అందుకోలేమండి. విమర్శనాత్మక దృష్టితో మనం ఉన్నంత కాలము మనము వీగిపోతూ ఉంటాము. అలా కాకుండా మనము వినయంతో విజయవంతమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో మనం కూడా శ్రీకారం చుడతాము. అసెన్షన్కి, అసెండ్ అవటానికి మనమే ఆలోచించుకోవాలి. ఓకే అండి, మరి రేపు ఈ మధ్య అంటూ చెప్పబోతున్నారు. మరి ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి రెడీ అవుదామంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.